హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నంద్యాల నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,10,427 మంది ఉన్నారు. వారిలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకారం 2,62,696 మంది ఉన్నారు. వారిలో పురుష ఓటర్ల సంఖ్య 1,28,078 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 1,34,527 ఉన్నారు. వీరిలో ట్రాన్స్జెండర్ ఓటర్లు 91 ఉన్నాయి. నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. సీమ ముఖద్వారమైన నంద్యాలలో ఎందరో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచే పోటీ చేసి దేశంలోని అత్యున్నత పదవులను ప్రతిష్ఠించారు. అందులో ప్రధానులు, కేంద్ర మంత్రులు, ఇంకా అత్యున్నత రాజకీయ కోవిదులకు నవనందుల కోట నంద్యాల పుట్టినిల్లు. అయితే మారుతున్న కాలానుగుణంగా నాయకులు మారుతున్నా ఇక్కడి ప్రజలు మాత్రం ప్రేమించే నాయకుడిని ఆరాధిస్తారు. అందులోనూ రాజకీయ ఉద్దండులు ప్రజలను మోసం చేసినా ప్రజలు నాయకులను మోసం చేసిన ఘటనలు లేవు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బలాలు, బలహీనతల గురించి మాట్లాడుకుంటే నంద్యాల పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మండల పరిధిలోని గ్రామాల్లో కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, అధిష్టానానికి తెలియకపోవడం, ఓటర్ల వ్యతిరేకత పసిగట్టలేకపోవడం, కింది స్థాయి నాయకులను ఎమ్మెల్యే కనీసం గుర్తించకపోవడం మరో బలహీనతగా చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి అయిన ఫరూక్ వైసీపీ అసంతృప్తి కలిగిన నాయకులను కలుపుకొని పోతూ ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలని కోరుతుంటే ఎమ్మెల్యే శిల్పా రవి మాత్రం పార్టీని నడిపించిన నాయకులను పక్కన పెట్టడం ఎన్నికల సమయంలో పార్టీపై పెద్ద నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. నంద్యాల పట్టణంలోని అత్యధిక ఓటర్లు ఉన్న ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కూడా శిల్పాకు ఒక పెద్ద ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే గతంలో పార్టీకి ఎస్సీ, ముస్లిం మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో లబ్ధి పొందేందుకు సహకరించాయి. ఇక ఎమ్మెల్యే శిల్పా రవి బలానికి వస్తే నంద్యాల పట్టణంలో గతానికి భిన్నంగా అభివృద్ధి చేయడం, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కలిసొచ్చే అంశం. యువ నాయకుడు, ఓర్పు, సహనం, ప్రజలతో కలిసిపోయే ఆలోచన విధానం ఎమ్మెల్యేకు కొంతవరకు ఉపయోగపడవచ్చు. కోట్లాది రూపాయలతో మెడికల్ కళాశాల, అర్బన్ ఆసుపత్రులు, మహిళా జూనియర్ కళాశాలల నిర్మాణం, ఉర్దూ కళాశాలకు పునాది వేయడం పార్టీకి, నాయకునికి శుభపరిణామం. శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్లో ఎందరో పేదలకు వడ్డీ లేని రుణాలు కల్పించి వారికి అండగా నిలవడం ద్వారా వేల ఓట్లు లభించే అవకాశం ఉంది. ఇక టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫరూక్ బలాల విషయానికి వస్తే నంద్యాల పట్టణంలో అత్యధికంగా ముస్లిం ఓటర్లు ఉండడం, ఫరూక్ పై నెగటివ్ షేడ్స్ ప్రజల్లో పూర్తిగా లేకపోవడం, ఆయనకు ఉన్న అనుభవం, ముఖ్యంగా పార్టీ అధినేతతో ఉన్న సఖ్యత నంద్యాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం కలిసొస్తాయి. నంద్యాల పట్టణాభివృద్ధి కోసం కోట్ల విలువ చేసే తమ సొంత స్థలాలను ప్రజల అవసరార్థం దానం చేయడం ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విషయమే. ఇక ఫరూక్ బలహీనతల విషయానికి వస్తే నంద్యాల పట్టణంలో ఒక ముస్లిం ఓటర్ల కంటే అధికంగా ఇతర కులాల ప్రజలు ఉండడం, మతపరమైన అంశం తెరపైకి వస్తే ఫరూక్కు పెద్ద ఇబ్బంది కలగవచ్చు. పార్టీలో ఉమ్మడి పోరు, భూమా బ్రహ్మంతో ఇరుపోటీకి వస్తే ఓట్లు చీలే అవకాశం కూడా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న, నమ్మకం లేని నాయకునిగా పట్టణ ప్రజల్లో ముద్ర ఉంది. మంత్రిగా చేసిన నంద్యాల ప్రజలకు చేసిందేమీ లేదన్న పెద్ద విమర్శ ప్రజల్లో ఉంది. మతపరమైన విభేదంలో ఆయన్ను గెలిపిస్తే ముస్లింలకు ఇచ్చే ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వరన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు రెండు పార్టీల అధినేతను చూసి ఓట్లు వేయడం ఒక పద్ధతి. మరోవైపు కులం, వర్గం ఆధారంగా వచ్చే ఓట్లు ఉన్నాయి. కానీ నంద్యాలలో హామీలను ఎమ్మెల్యే శిల్పా రవి అధిక శాతం నెరవేర్చిన బలమైన నాయకుడు కాదనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే తన వెంట ఉన్నవారిని అందలం ఎక్కించడం, విమర్శకులకు అభివృద్ధి సంక్షేమాలతో సమాధానం చెప్పకుండా ప్రజల్లో లేకుండా చేసే గుణం తిప్పి కొడుతుందని నిపుణులు అంటున్నారు. ఫరూక్ గెలిస్తే నంద్యాల పట్టణంలో మత సామరస్యానికి పెద్ద ఇబ్బంది కలగవచ్చన్న భావనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నంద్యాల వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక కింది స్థాయి వర్గాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేరదీసిన వర్గమైన హబీబుల్లా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమాన్,
జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి తదితర నాయకులు శిల్పా వర్గం నుండి బయటకు వస్తే శిల్పా కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎలాంటి నష్టం కలిగించే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే వారికి బలమైన క్యాడర్ లేకపోవడం, ప్రజలతో మమేకమై కలిసి తిరిగిన దాఖలాలు లేకపోగా తీవ్రమైన వ్యతిరేకత వారి పట్ల ప్రజల్లో ఉన్నట్లు అంచనా. ఇలాంటి ఘటన నంద్యాల పట్టణంలో సీనియర్ లాయర్ తులసిరెడ్డి శిల్పా కుటుంబంతో విభేదించి సాధించింది. ఏమీ లేదన్న విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. బాబాయ్ భూమా నాగరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బాబాయ్ సీటులో గెలిచిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుండి విభేదించి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సౌమ్యుడు, ప్రజల్లో తిరిగే యువ నాయకుడు పార్టీ కోసం పనిచేసిన టికెట్ ఫరూక్ కు ఇవ్వడం తన అనుచరులు జీర్ణించుకోలేని దుస్థితి. అయితే మొత్తంగా నంద్యాల గడ్డపై ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.